ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక హెడ్లైన్స్ చూసుకుంటే భద్రతా భగ్నం, లోక్సభలో స్మోక్ క్యాన్లతో అగంతకుల దాడి. హోంమంత్రి వివరణ ఇవ్వాలి, లోక్సభ భద్రతా వైఫల్యంపై విపక్షాల డిమాండ్. ఈ ఘటన అత్యంత ఆందోళనకరం. ఖార్గే, కేంద్రం ఎంపీల ప్రాణాలకు ముప్పు తెస్తుంది. టీఎంసీ పాస్ కోసం 3 నెలలు తిరిగాడు. పక్కా స్కెచ్తోనే లోక్సభలో మనోరంజన్ దాడి. సాగర్ శర్మ స్నేహితుని చెప్పి పాస్ తీసుకున్న వైనం. బీజేపీ మైసూర్ ఆఫీసు నుంచి పాసులు. సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకిన ఇద్దరు. నిరంకుశత్వం నశించాలి అంటూ నినాదాలు. స్మోక్ క్యాన్లను తెరవడంతో పసుపు రంగు పొగ వ్యాప్తి. హఠాత్ పరిమాణంతో దిగ్భ్రాంతికి గురైన సభ్యులు. దుండగులను పట్టుకొని చితకబాదిన కొందరు. ఎంపీలు, భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగింత. బయట స్మోక్ క్యాన్లతో మరో ఇద్దరి నిరసన, అరెస్ట్. ఇప్పుడుంది అసలు ఆట. లెక్కలేసుకోకుండానే హామీలిచ్చారా? కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టింది. ఆడిట్ రిపోర్టు శ్వేతపత్రం కాదా? 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు. మొదటి కేబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తామన్న హామీ ఏమైంది? మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. మేం చెప్పిన వాటికంటే అదనంగా ఇస్తామన్నారుగా, ఆ హామీలను మీరెలా అమలు చేసేవారు? కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ. మంత్రి సీతక్క మండిపాటు. తొందరపాటు వ్యాఖ్యలొద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు. మెట్రో రూటు మార్పు, ఫార్మాసిటీ తరలింపు. ప్రస్తుతం ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్లు. వాటికి కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు, నగరానికి దూరంగా ఫార్మాసిటీ. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో టెండర్ను పక్కకు పెట్టండి. పాత బస్తీ ఎల్బీ నగర్ నుంచి రూటు ఏర్పాటు. వెంటనే ప్రణాళికలు రూపొందించండి. మూసి వెంట్ర మెట్రో రైలు అని చెప్పేసి ఒక వార్త. ధరణికి బాధ్యులెవరు? ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యమేలా? వచ్చిన ఆదాయం ఎక్కడికెళ్తుంది? 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కమిటీ. రేవంత్. ధరణి పోర్టల్ను సమీక్షించిన రేవంత్. స్పీకర్ ప్రసాద్ కుమార్ శాసనసభాధిపతిగా తొలిసారి దళిత నేత. నామినేషన్ సమర్పిస్తున్న గడ్డం ప్రసాద్ కుమార్. చిత్రంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నిక ఏకగ్రీవం, నేడు బాధ్యతల స్వీకరణ. అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన అధికార విపక్షాలు. నామినేషన్ దాఖల్లో పాల్గొన్న సీఎం, మంత్రులు. ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు గడ్డం ప్రసాద్ కుమార్ 21 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. సీఎం, స్పీకర్ ఇద్దరు